వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్. చూసేయండి, తొందరగా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోయే రెసిపీ అండి. ఎలా చేయాలంటే రెసిపీ చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అది హీట్ ఎక్కిందో లేదా చూసుకోవాలంటే వేడైనాక మంచిగా పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గాలండి. మగ్గితే కారం అనేది పోతుంది కాబట్టి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఆనియన్స్ ఇట్లా వేసుకున్న ఆనియన్స్ వేసి ఇవి కూడా మగ్గనివ్వాలి. ఇది గోధుమ రంగు కలర్ రావాలన్నట్టు. కొద్దిగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మగ్గాలని కొంచెం ఆనియన్స్ మగ్గుతాయడానికి ఉప్పు కూడా వేస్తారు. ఇది చిటికెడు గింతట వేస్తే మగ్గుతాయని కొంతమంది అనుకొని వేస్తారు. అలా ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా నేను కూడా ఆనియన్స్ మాడకుండా సిమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసినట్టు. ఇక అల్లం పేస్ట్ ఇక లేదని తప్పదవ నూరి అందులో వేస్తే మంచిగా ఉంటుంది, అంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా అప్పుడప్పుడే నూరి వేసింది బాగుంటుందని నూరి వేసినట్టు. ఇక దబద నూరి ఇక అల్లం ఉందనుకున్నా ఫస్ట్ తర్వాతకి లేకపోవడంతో ఇక నూరి ఇక అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుందని నూరి వేసిన. ఇక అల్లం వేసినాక అది మగ్గనివ్వాలి. అది కూడా మగ్గితే అది పచ్చి వాసన అన్నది పోతుంది కాబట్టి నేను ఇక మగ్గనిచ్చినట్టు. మగ్గనిచ్చి ఇక తర్వాతకి ఇట్లా అంటే మాడకుండా తిప్పి ఇక దాన్ని ఇంకా మంచిగా తిప్పుకోవాలంటే, ఎందుకంటే మాడుతుంది కదా. మనం ఆనియన్స్ అల్లం పేస్ట్ వేసినాం కాబట్టి కింద మాడుతుంది అని తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకుని తర్వాతకి మంచిగా తిప్పాలన్నట్టు. తిప్పి ఇక దాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ. తర్వాతకి తాలింపు గింజలు మర్చిపోయాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఇప్పుడు వేసిన అన్నట్టు. ఇందాక మర్చిపోయా, అందుకని ఇక మళ్ళీ ఇప్పుడు వేసి వాటిని తిప్పిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలన్నట్టు. పసుపు వేసుకొని ఇక తర్వాతకి బీరకాయ ముక్కలు వేయాలి. వేసి ఇక తిప్పాలన్నట్టు. తిప్పితే మళ్ళీ మాడుతాయని ఇక కొన్ని అవి పోసి ఎందుకు మాడుతుందేమో అని అనిపించింది. అందుకని కొన్ని ముక్కలు పోసి తిప్పాను. తిప్పి మళ్ళీ కొన్ని మళ్ళీ తర్వాతకి మళ్ళీ పోసిన, ఎందుకంటే మాడవుతుందని. తిప్పిన తర్వాతకి పోసి మొత్తం అన్ని బీరకాయ ముక్కలు వేసి ఇక మళ్ళీ తిప్పిన, ఎందుకంటే ఇక మొత్తం అంతా కలవాలి కాబట్టి కింద అడుగు అంటకుండా మంచిగా తిప్పి దాని తర్వాతకి ఇక ఇది మళ్ళీ కొద్దిసేపు అయినాక కొద్దిగా ఉప్పు వేసిన అన్నట్టు మంచిగా ముక్క ఉడకడానికి. మళ్ళీ ఇక సరిపోయేంత వేసుకోవచ్చు. ఇప్పుడే సాల్ట్ లేకపోతే తర్వాతకి ఉడికిన తర్వాతకి కూడా వేసుకోవచ్చు, ఆప్షను. నేనైతే ముందే వేస్తాను, ఎందుకంటే మనం ఏదైనా పని ఉన్నా కూడా మాడదని అనిపిస్తుంది కాబట్టి ఇక నేను ముందే వేస్తాను. ఇక దించే టైంకి కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాతకి కారం వేసిన తర్వాతకి ఇక కోడిగుడ్లు అంటే ఒక గిన్నెలో పోసుకున్న అన్నట్టు. ఎందుకంటే అవి మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండట్లేదు కాబట్టి డౌట్ వచ్చి అవి గిన్నెలో పోసి ఇక తర్వాత అన్నీ ఒకసారి అలా ఇక కూరగా అట్లా వేసిన అండి. వేసి దాన్ని కొద్దిగా అంటే ఇట్లా కొంతమందికి ఇట్లా గుడ్లు ఇట్లా పైన తిప్పి కొద్ది గుడ్లు వేసే ముందే తిప్పుకుంటే, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. పైన కొద్దిసేపు అట్లా ఉంచినాక తిప్పితే ఇవి గుడ్లు ఉంటాయని ఇవన్నీ. తర్వాతకి కొత్తిమీర మళ్ళీ దించడానికి మళ్ళీ కొద్దిగా వేసిన తర్వాతకి కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అనేది పైకి రావాలి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.